వాళ్ళకి బీసీ వాళ్ళ కుక్ వేరే నీ కుక్ వేరే ప్రొవిజన్స్ అయ్యి సెపరేట్గా తెచ్చుకుంటారు. ఒక్కదాని మీదమ్మా నువ్వు ఇక్కడ మిగతాయన్నీ కూరగాయలు అవన్నీ ఎక్కడ పెడతారు? ఇప్పుడు రైస్ అక్కడ ఉంది, అదొకటే సార్ సప్లై అవుతుంది కదా. ఇలాంటి హఫ్ షేప్ లో హోల్ ఉంటే పడట్లేదు, డౌన్ షేప్ లో హోల్స్ ఉంటే అవి హోల్స్ ఉన్నాయి, డౌన్ షేప్ లో హోల్స్ ఉంటే లీక్ అవుతుంది. సో మీరు అప్పటిదాకా కనీసం రూఫ్స్ రీప్లేస్మెంట్ అవి స్టిక్కర్స్ పెట్టేస్తున్నారు, ఇప్పుడు ఏం లీక్ అవ్వట్లేదు. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఈ వెల్ఫేర్ హాస్టల్లో కొంచెం ఏమైనా విద్యార్థులకు ఇబ్బంది ఉందని నాకు మెసేజ్ వచ్చింది, అందుకే విజిట్ చేద్దామని వచ్చాను. ఎక్సెప్ట్ ఈ ఆర్సీసీ రూమ్ ఎక్కడైతే ఉందో ఇది ఎక్కడ పిల్లల రూమ్లలో లేదు, మొత్తము రేకులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదని అర్థమైంది. ఓన్లీ వాళ్ళ స్టోర్ రూమ్లో అక్కడ కొన్ని లీకేజెస్ ఉన్నాయి, అవసరమైతే దెన్ ఆల్టర్నేట్ బిల్డింగ్ రెంట్కి తీసుకొని వాళ్ళని షిఫ్ట్ చేస్తాం. ప్రస్తుతం అయితే విద్యార్థులకు ఏమి సేఫ్టీ ప్రాబ్లం అయితే ఏం లేదు, ఎందుకంటే ప్రతి రూమ్లో తిరిగి చూసాము వాళ్ళందరికీ ఆర్సీసీ రూఫ్ లేదు, టిన్ రూఫ్సే ఉన్నాయి, లీకేజెస్ కూడా ఏమీ లేవు. సో ప్రస్తుతానికి వాళ్ళందరూ కంఫర్టబుల్గానే ఉన్నారు. యాజ్ ఆఫ్ నో ప్రాబ్లం. బట్ పర్మనెంట్ బిల్డింగ్ కూడా పాతగా అయిపోయింది కాబట్టి కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి ప్రపోజల్ పంపుతాము. మీన్వైల్ ఏదైనా బెటర్ బిల్డింగ్ ఇక్కడ వాంకడే చిన్న ప్లేస్ తెలుసు, సో ఇంతమంది పిల్లల్ని అకామిడేట్ చేయడానికి ఇమీడియట్గా దొరకకపోవచ్చు. ఏదైనా రెండు పక్క బిల్డింగ్లో ఉన్నా కూడా వాటినైనా మేము రెంట్కి తీసుకునే ప్రయత్నం చేసి వాళ్ళని ఒక బెటర్ బిల్డింగ్కి షిఫ్ట్ చేస్తాము. ఇప్పటికైతే దెర్ ఈజ్ నో సేఫ్టీ ఇష్యూ ఫర్ ఎనీ స్టూడెంట్స్, సో దట్ ఈస్ కన్ఫర్మ్డ్. సో అది ఫిజికల్గా చూద్దాము న్యూస్ కరెక్టా కాదా అని చెప్పేసి వచ్చాను. సో నౌ ద ఇష్యూ ఈజ్ ఓకే, బట్ స్టిల్ వీ విల్ ట్రై టు ఇంప్రూవ్ ద కండిషన్స్ ఆఫ్ ద చిల్డ్రన్.